కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము 7 తెగుళ్ళ గురించి బైబిల్ గ్రంథాన్ని నుంచి ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 తెగుళ్ళు చెప్పబడ్డవి. ఈ దినాన 4వ ఎపిసోడ్ 4వ తెగులు. ఒక్కొక్క తెగులు ఒక్కొక్క ఎపిసోడ్లో మనం నేర్చుకుంటున్నాం. ఈ దినాన 4వ తెగులు గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా గ్రామాల్ని మీరు ప్రేమించి మీ ప్రత్యేకమైన కృపతో నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి మాకు ముందుగానే చేస్తున్న ఈ హెచ్చరికను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప దయచేయండి. దాని ద్వారా మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప దయచేయవలసిందని మీరే మాతో మాట్లాడమని ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, 4వ తెగులు. 4వ తెగులు గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పబడ్డాది. ఎప్పుడైతే ఒక్కొక్క దూత తన చేతిలో ఉన్న ఆ దేవుని యొక్క ఉగ్రత అనే పాత్రని భూమి మీద కురుమరిస్తున్నారో ఒక్కొక్క తెగులు వస్తుంది. ఈ 4వ తెగుల్లో ఆ దూత తన ఉగ్రత పాత్రను సూర్యుడి మీద కుమ్మరించగా ఆ యొక్క సూర్యుడంతా కూడా అమితమైన వేడి, భరించలేనంత వేడెక్కిపోయాడు అనమాట. అనగా సూర్యుడు మనం తట్టుకోలేనంత వేడి ఈ భూమి మీద వస్తుంది అనమాట. ఇది ఇంకా జరగలేదు, త్వరలో జరుగుతుంది. ఈ 7 తెగులు కూడా ఎప్పుడు జరుగుతాయి? 2వ రాకడికి ముందు. ఇది ఆఖరి ఘట్టం. ఎప్పుడైతే 7 తెగుళ్ళు అయిపోతాయో వెంటనే 2వ రాకడ వస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 4వ తెగులు కానీ లేకపోతే 7 తెగులు ఏది కూడా ప్రభువుని నమ్ముకున్న వారికి ఏ కీడు కలగదు, అవి మనకు సోకవు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మనం భయపడవద్దు దేనికి కూడా. ఇది హెచ్చరికగా ప్రభు ముందుగానే మనకు ప్రేమతో అందించారు. అయితే మనందరికీ తెలుసు యేసు ప్రభు ప్రేమ గల దేవుడు. మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. ఆయన యొక్క ప్రేమ, దాన్నే గ్రీకులో అగాపే ప్రేమ అంటున్నాం. ఆ అగాపే ప్రేమ ద్వారా ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు మనకెవ్వరికి కూడా ఈ 7 తెగుళ్ళు ఒక్క తెగులు కానీ 7 తెగుళ్ళు కానీ 7 తెగుళ్ళు ఏ తెగులు కూడా రాకుండా ముందుగానే మనకి ఆయన ప్రేమతో మనకు ఈ హెచ్చరిక వర్తమానం అందించారు. ఎప్పుడు రాశారు యోహాన్ గారు ఈ యొక్క విషయాలు? దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందటే ప్రభువారు ఈ విషయాలు మన కొరకు బయలుపరిచి రాయించారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చదువుతున్నాం వీటిని. కనుక దేవుని యొక్క ప్రేమను ఒక్కసారి మనం గుర్తించి మనము ఈ తెగుళ్ళు బారిన పడకుండా మనము తప్పించుకునేలాగా ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదే దాన్ని మనం రక్షణ మార్గం అంటున్నాం. యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఈ సమస్యలు, ఈ 7 తెగుల్లో ఏ తెగులు కూడా మనకు సోకదు. 7 తెగులు ఖచ్చితంగా జరుగుతాయంటే అక్షరాల నెరవేరుతాయి. ఇంగ్లీష్లో లిటరల్ అంటున్నాం. మనకు ఎలా తెలుసు అంటే ఆ ఈజిప్ట్లో వచ్చిన 10 తెగులు కూడా నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్న 10 తెగుళ్ళు కూడా ఖచ్చితంగా జరిగాయి. సాదృశ్యం కాదు, అది సింబల్ కాదు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఎంతకాలం జరుగుతాయి కూడా ఒక్కసారి మనం గమనించాం. ఇదివరకు జరిగిన ఎపిసోడ్లో 7 తెగులు ప్రారంభమై ముగించబడటానికి ఎంత సమయం పడుతుంది అంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం మనం నేర్చుకున్నాం. ఒక దినాన్నే ఈ తెగుళ్ళన్నీ కూడా వచ్చేసాయని చెప్పబడ్డది. ఒక దినం అనగా మన యొక్క కాలంలో 1 సంవత్సరం అని మనం అర్థం చేసుకోవాలా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చేశారు ప్రభు. కనుక ఒక దినం అంటే 1 సంవత్సరం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం గమనించినప్పుడు ఆ యొక్క దేవదూత ఎప్పుడైతే కురుమరిస్తున్నారో తన యొక్క ఉగ్రతను సూర్యుని మీద, సూర్యుని వేడి ఇక తట్టుకోలేనంత, మనం ఇన్ని డిగ్రీలని చెప్పలేనంత వేడి పెరిగిపోతుంది. ఇది ఇంకా జరగలేదు, త్వరలో జరుగుతుంది 2వ రాకడికి ముందు. అయితే దాని ద్వారా ఈ యొక్క భూమి మీద ఉన్న వారందరూ కూడా మాడి మసైపోయేలాగా అంత వేడిని తట్టుకోలేరు. కనుక వారు ఏం చేస్తున్నారని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో వారు దేవుని నామాన్ని దూషించారు. కారణం ఏంటి? వారు ఈ యొక్క
దేవుని నమ్మని వారికి ఖచ్చితంగా తెలిసిపోయింది, ఈ తెగుళ్ళన్నీ కూడా దేవుడే రప్పిస్తున్నారు మన మీద అన్నది వారికి ఖచ్చితంగా తెలిసింది. కనుకనే వారు మారు మనసు పొందకుండా ఏం చేశారు? దేవుని దూషించారు అని చెప్పబడ్డాది. అప్పటికి కూడా వారిలో మారు మనసు లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సృష్టించిన ఈ యొక్క సూర్యుడు అది మన మంచి కొరక లేకపోతే మనకు కీడు కలిగించడానిక అనే విషయాన్ని మనం ఒక్కసారి బైబిల్లో పరిశీలించినట్లయితే దేవుడు చేసింది ప్రతిది కూడా మంచిదే. ఆదికాండం 1:31 వచనం గమనించినట్లయితే దేవుడు చేసిందంతా కూడా చాలా మంచిగా ఉందని చెప్పారు ఆయన. ఇంగ్లీష్లో వెరీ గుడ్ అన్నారు. అంటే దేవుడు చేసింది ఏది కూడా మనకు కీడు కాదు, మనకి వ్యతిరేకం కాదు. దేవుడు చేసింది ఏదైనా సరే మనకు మేలు చేయటానికే, మనకు ఉపకారంగా ఉండటానికే, మనకు ఉపయోగపడేదే దేవుడు ఇస్తున్నారు. అయితే దేవుడు సృష్టించారు. 4వ దినాన దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు ఆయన సృష్టించారు. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగంలో విషయాలు చదువుతున్నాం. సూర్యుని సృష్టించడానికి కారణం ఏంటంటే పగటి వేళని పరిపాలించడానికి. కనుక పగలు సూర్యుడు చూసుకుంటాడు, రాత్రి వేళ చంద్రుడు, రాత్రిని పరిపాలించడానికి చంద్రుడు. దాంతోపాటు సూర్యుడు, చంద్రుడు కూడా ఈ యొక్క కాలములను, ఇంగ్లీష్లో సీజన్స్ అంటున్నాం కదా, వాటిని నియంత్రించడానికి, వాటిని అదుపులో పెట్టడానికి సూర్యుడు, చంద్రుడిని కూడా దేవుడు సృష్టించారు, నియమించారు. కనుక సూర్యుడు, చంద్రుడు కూడా మనకు ఉపయోగమే. సూర్యుడు మనకి ఎంతో ఉపయోగకరం. సూర్యుడు లేకపోయినట్లయితే మానవ మనుగడ చాలా కష్టం. కారణం ఏంటి? మానవులుగా మనకు కావలసిన ఆహారం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యొక్క మొక్కల నుంచి, చెట్ల నుంచి వస్తుంది. ఆదిలో దేవుడు ఆదామును హవ్వను చేసినప్పుడు ఆ ఏదెను తోటలో వారికి ఏమని ఆజ్ఞాపించారు? ఈ తోటలో ఉన్న ఈ ఫలాలన్నీ, దీనిలో ఉన్న గింజలన్నీ, ఇంగ్లీష్లో నట్స్ అంటున్నాం కదా, మీకు ఆహారం అని ప్రభు చెప్పారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి గమనించినట్లయితే. అయితే ప్రియ సోదరి సోదరులారా, జనులు ఏ ప్రాంతం వారైనా, వారు ఏ రంగుకు లేకపోతే ఏ తెగకు చెందినప్పటికీ వారు తినే ఆహారం ఈ యొక్క మొక్కల నుంచి, చెట్ల నుంచి వస్తుంది. నోవాహు జలప్రళయానికి ముందు మానవులందరూ కూడా ఈ భూమి మీద శాకాహారులే, ఆ ఫలాలు, గింజలే తిన్నారు. దీన్ని మనం ఫ్రూట్స్ అండ్ నట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. కనుక మానవులందరూ కూడా ఈ యొక్క చెట్ల మీదే వారి ఆహారం కొరకు ఆధారపడ్డారు. ఒట్టి మానవులే కాదు, రకరకాల జంతువులు, పక్షులు కూడా వారి ఆహారం కొరకు ఈ యొక్క మొక్కల మీద, చెట్ల మీదే ఆధారం. అది దేవుడు పెట్టిన నియమం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ మొక్కలకి, చెట్లకి ఆహారం ఏమిటి? మొక్కలకి, చెట్లకి ఎలాగ ఆహారం వస్తుంది అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఈ యొక్క మొక్కలకి, చెట్లకి కూడా ఆహారం అవి వాటికి అవే తయారు చేసుకుంటున్నాయి. దాన్ని ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అంటున్నారు. మన యొక్క భాషలో కిరణ జన్య సంయోగ క్రియ అంటున్నాం. ఎలా జరుగుతుంది అది అంటే, ఖచ్చితంగా సూర్యరశ్మి ఉండాల. ఎండ ఉంటేనే చెట్లు, మొక్కలు వాటి యొక్క ఆకుల ద్వారా ఆహారాన్ని అవి తయారు చేసుకోగలవు. కనుక సూర్యుడు చాలా ప్రాముఖ్యం. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఆ యొక్క దూరం ఎంత అంటే 1,50,00,000 కిలోమీటర్లు అంటున్నారు. 1,50,00,000 కిలోమీటర్లు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరి మొక్కలకి, చెట్లకి ఆహారం లేదు, అవి చనిపోతాయి. వాటికి ఆహారం కావాలంటే ఆ యొక్క ఎండ ఉండాలా, సూర్యరశ్మి ఉండాలా. అనగా సూర్యుడు ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. నోవాహు జలప్రళయం తర్వాత మానవులకు దేవుడు మాంసాహారాన్ని కూడా అనుమతించారు. అయినప్పటికీ ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎక్కువగా ప్రజలు తినేది ఆ యొక్క చెట్ల నుంచి వచ్చే ఆహారం, మొక్కల నుంచి వచ్చే ఆహారం. అది అన్నము, లేదా గోధుమ రొట్టెలు, లేకపోతే రకరకాల చిరుధాన్యాలు, ఏదైనా సరే ఇవన్నీ కూడా మొక్కల నుంచి వచ్చేవే. అయితే జలప్రళయం తర్వాత ఈ యొక్క భూమి మీద అనారోగ్యాలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. ఆ అనారోగ్యాలన్నిటికి కూడా వాటికి ఔషధాలు, వాటికి మెడిసిన్, వారికి నివారణ, వాటికి స్వస్థత దేని నుంచి వచ్చింది? ఆ యొక్క మొక్కల నుంచి, చెట్ల నుంచే. అనగా దేవుడు మనకొచ్చే వ్యాధుల్ని నియంత్రించడానికి, వ్యాధులకి స్వస్థత ఇవ్వటానికి కూడా అవసరమైన ఆ రసాయనాలన్నీ కూడా దేవుడు రకరకాల మొక్కల్లో, చెట్లలో పెట్టేశారు. వాటిని వాడటం ద్వారా ఎటువంటి రోగం అయినప్పటికీ స్వస్థత వస్తుంది. దీన్నే మనం ఈ రోజుల్లో ఆయుర్వేదం అంటున్నాం, లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆయుర్వేదం ద్వారా తయారు చేసిన ఔషధాలు. అయితే ఒక విషయాన్ని కూడా గమనించాలా,
ఈ రకరకాల మొక్కల చెట్లలో మనకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు అనారోగ్యం వచ్చినట్లయితే దానిని నివారించడానికి, దాన్ని తగ్గించడానికి కూడా ఏర్పాటు ప్రభు ముందుగానే చేశారు. అయితే మనందరికీ తెలుసు, ఈ రోజులు అనేక మంది అలోపతి మెడిసిన్ అంటున్నాం ఇంగ్లీష్ మెడిసిన్, అయితే రసాయనాల ద్వారా చేసిన రకరకాల ఔషధాలు, వాటికి ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. వాటికి ఎంతో అవి వేసుకున్నట్లయితే అవి చేసే మేలుతో పాటు కీడు కూడా చేస్తున్నాయి, మనకి ఎంతో కీడు చేస్తున్నాయి ఈ యొక్క రసాయనాలతో చేసిన ఔషధాలు, ఆ మెడిసిన్స్. కనుక మనకి తప్పకుండా సూర్యరశ్మి ఎంతో అవసరం, మొక్కలకి, చెట్లకి, మన జీవితాలకు కూడా. అయితే ప్రియ సోదరి సోదరులారా, అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎండలో నిలబడతా ఉంటాం, ముఖ్యంగా శీతాకాలం. అదే రీతిగా పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే కాస్త ఎండ వస్తుందో వెళ్ళి ఆ ఎండలో నిలబడి సన్ బాత్ అంటున్నారు, ఆ ఎండలో కాసేపు నిలబడుతున్నారు. దానివల్ల ఏం కలుగుతుంది, మనకి వైద్య శాస్త్రం చెప్పేది మనకి వైటమిన్ డి, విటమిన్ అంటున్నాం కదా, విటమిన్ డి వస్తుంది మనకి. అంటే ఎండ నుంచి వస్తుంది, అంటే మనకి ఎంతో మేలు కలుగుతుంది దానివలన, సూర్యరశ్మి వలన. మన ఆహార పదార్థాలే కాదు, చెట్ల నుంచి వచ్చేవి, మొక్కల నుంచి వచ్చేవి, మనకు విటమిన్ డి కూడా వస్తుంది. అలాగే అలాస్కా, అమెరికాలో ఉన్న ఈ యొక్క అలాస్కా అనే ప్రాంతాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అక్కడ నవంబర్ 18 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 23 వరకు కూడా ఇక సూర్యోదయం అంటే ఉండదు. 67 రోజులు ఇక కటిక చీకటి అనమాట. అయితే అక్కడ ఉన్న వైద్య నిపుణులు చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క చీకటి కాలంలో 67 రోజులు ఇక సూర్యోదయం అన్నదే లేదు అలాస్కాలో. అప్పుడు ఎక్కువ మందికి ఈ యొక్క డిప్రెషన్ అంటున్నాం మనం, దాన్ని మానసిక ఒత్తిడి, చాలా మానసిక ఒత్తిడి వచ్చేసి ప్రజలు కొంతమంది పిచ్చివాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. చూచారా, సూర్యరశ్మి లేకపోయినట్లయితే ఎంత అనర్థం కలుగుతుందో ప్రజలకి. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా, అదేమిటంటే ఈ యొక్క ఉత్తర ధ్రువం, దీన్ని నార్త్ పోల్ అంటున్నాం ఇంగ్లీష్లో, నార్వే, స్వీడన్, అక్కడ ఆ ప్రాంతాల్లో సంవత్సరానికి 130 రోజులు, అంటే 3 నెలల పాటు, ఇక 3 నెలల పాటు సూర్యోదయమే ఉండదట. అంతా కూడా పూర్తిగా కటిక చీకటి. ఆ సమయంలో కూడా అక్కడున్న వైద్య శాస్త్రజ్ఞులు మనకు చెప్తున్నది ఏంటంటే, వైద్య నిపుణులు, ఎక్కువ మందికి ఆ డిప్రెషన్ వచ్చేస్తుంది, ఎక్కువ మందికి అటువంటి పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీనివలన ఆ యొక్క ఎండ లేక. ఇదే రీతిగా అమెరికాలో, యూరోప్లో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా శీతాకాలం చాలా తక్కువ, కొన్నిసార్లు వారం అంతా కూడా సూర్యుడు కనిపించిన పరిస్థితి, మబ్బులు పట్టేసి వర్షాలు వస్తూ ఆ యొక్క సమయంలో ప్రజలందరూ కూడా ఎంతో విచారంలో ఉన్నట్టు, ఇంగ్లీష్లో గ్లూమీనెస్ అంటున్నాం, అంటే వాళ్ళు ఎంతో నీరసంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కారణం ఎండలేక. చాలా మంది నేను గమనించాను, నాతో కూడా చెప్పారు, ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఐరోపాలో, యూరోప్ అంటున్నాం కదా, అమెరికాలో ఈ యొక్క శీతాకాలంలో కొన్నిసార్లు ఎప్పుడైతే అప్పుడప్పుడు ఎండ వస్తుందో, ఎండ వస్తే పండగ అంటున్నారు, అంటే చాలా సంతోషంగా ఉంటుంది. వారు పనులకు వెళ్ళడానికి లేదా స్కూల్కి వెళ్ళడానికి సంతోషంగా వెళ్ళిపోతున్నారు ఎండ వచ్చిన రోజున. ఎండ లేని రోజున ఎంతో దిగులుగా ఉసూరుమంటే వెళ్తున్నారు. కనుక ఎండ ఎంత ప్రాముఖ్యమో మనం ఒకసారి గమనించాలి. దాంతోపాటు ఈ కడవరకాల చివరి దినాల్లో ఈ యొక్క విద్యుత్ శక్తి, దీన్ని ఎలక్ట్రిసిటీ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఎంతో మనకి ప్రాముఖ్యం అయిపోయింది. మనం ఏది వాడుకోవాలన్నా రకరకాల పరికరాలు, మనం వాడుతున్న మొబైల్ ఫోను, ఇవన్నీ కూడా మరి విద్యుత్ శక్తి లేకపోయినట్లయితే, ఎలక్ట్రిసిటీ లేకపోయినట్లయితే వాటిని వాడుకునే పరిస్థితి లేదు. ఎలక్ట్రిసిటీ కావాలంటే, విద్యుత్ శక్తి కావాలంటే సోలార్ ప్యానల్స్ అంటున్నాం ఈ రోజుల్లో. అనగా మన ఇంటి మీద వాటిని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ యొక్క సూర్యరశ్మిని అవి గ్రహించి దానితో మనకి ఇంటికి సరిపడే విద్యుత్ శక్తిని అవి ఉత్పత్తి చేసేస్తున్నాయి. దీన్ని క్లీన్ ఎనర్జీ అంటున్నారు ఇంగ్లీష్లో. అంటే ఈ యొక్క సూర్యుడి ద్వారా ఈ కడవరి కాల చివరి దినాల్లో మన ఇంటికి కావలసిన ఆ యొక్క ఇంధనం, దీన్ని మనం ఎనర్జీ అంటున్నాం కదా, అది కూడా మనకి లభ్యమవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి మనకి, ఇన్ని లాభాలు ఉన్నాయి సూర్యుని ద్వారా. ఆ సూర్యకాంతి లేకపోయినట్లయితే మన యొక్క జీవితాలు గడవు. కనుకనే ప్రభువు సూర్యుని సృష్టించారు మనందరికీ ఉపయోగకరంగా ఉండటానికి, మానవాళికి ఉపయోగకరంగా ఉండటానికి, జీవరాశులన్నిటికీ ఉపయోగకరంగా ఉండటానికి. అయితే సాతాను దీనిని కూడా తనకు అదునుగా మలుచుకుంటున్నాడు. పాత నిబంధనలు కూడా ఈ యొక్క సమస్యలు మనకున్నాయి.
దేవుడు ఈ యొక్క సూర్యుని మీద తన యొక్క ఉగ్రతను దేని కృమ్మరించారు? ఆయన సృష్టించిన సూర్యుడే కదా. అయితే దేని వలన ప్రభువారు ఈ సూర్యునిపై తన యొక్క ఉగ్రతను కుమ్మరించారంటే తప్పకుండా దేవునికి చెందవలసిన ఆ యొక్క ఆరాధన దేవునికి ఇవ్వకుండా దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ఆ సూర్యుని పూజించేవారు చాలా మంది ఉంటున్నారు. ఆ సూర్యునికి నమస్కారం పెట్టుకోకపోతే కొంతమంది భోజనం చేయట్లేదు. పాత నిబంధన కాలంలో బయలు దేవత, మార్డూక్ దేవత, ఆ ఈజిప్ట్లో రా అనే ఒక దేవుడు, వీరందరూ కూడా సూర్యునికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలు అనమాట. వారు నిజదేవుని పూజించకుండా వారు ఈ యొక్క సూర్యుని పూజిస్తున్నారు. ఇదంతా కూడా ఎవరి యొక్క కుయుక్తి, ఎవరి యొక్క మోసం అంటే ఖచ్చితంగా సాతాను చేసిన మోసంలో వారు పడిపోయారు. ఆ పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు ప్రవక్తలు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారు ఏం చేశారు? ఆ యొక్క బయలుదేవతనే పూజించేవారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడే కదా సమస్తాన్ని సృష్టించారు. సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలని ఆయన సృష్టించారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటకు మనం లోబడటం లేదు. దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉండటం వలన దేవుడు ఈ యొక్క 4వ తెగుల్లో ఎవరైతే సూర్యుని పూజిస్తూ నిజదేవుని నిర్లక్ష్యం చేశారో వారందరికీ కూడా ఈ కీడు కలుగుతాది. మనం జరిగిన ఎపిసోడ్లో కూడా నేర్చుకున్నాం. అదేమిటంటే ప్రభువుని నమ్ముకున్న వారికి, యేసు ప్రభువు నమ్ముకున్న వారికి ఏ డోకా లేదు, వారికి ఏ కీడు కలగదు. మనకు ఎలా తెలుసు అంటే ఈజిప్ట్లో ఉన్న ఇశ్రాయేలీలకి 10 తెగుళ్ళు వచ్చినప్పటికీ వారికి ఏ కీడు, ఏ ఆపద వారికి కలగలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాల. యోహాను సువార్త 8:12 యేసు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారు కనుక ఆ వెలుగును మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, 3వ దూత వర్తమానంలో ప్రభు ఏం చెప్పారు? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను ఎవరైతే సృష్టించారో వానినే నమస్కరించండి అని మన భాషలో తర్జుమా చేశారు. నమస్కరించడం కాదు, మూల భాషలో ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. అంటే అయితే ప్రజలు సృష్టించిన సృష్టికర్తను విడిచి దేవుని యొక్క ఉగ్రత ఈ సూర్యుని మీద కూడా పడ్డాది 4వ తెగుల్లో. ప్రకటన గ్రంథం 16:9 ఆ యొక్క వేడికి తట్టుకోలేక ప్రజలు కష్టాలు పడుతూ దేవుని దూషించారని చెప్పబడ్డది. దేవుని తట్టు తిరగలేదు, మారు మనసు పొందలేదు. అయితే మారు మనసు పొందటానికి అవకాశం లేదు వారికి. అయినప్పటికీ కనీసం వారు ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము తప్పులు చేసాం లేకపోతే పాపాలు చేసామని ఒక్కరు కూడా చెప్పలేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పొరపాటు చేసినట్లయితే ఆ పొరపాటును మనం సరిదిద్దుకొని పశ్చాత్తాపడుతున్నామా? పశ్చాత్తాపడినట్లయితే ప్రభు క్షమిస్తారు. 1 యోహాను పత్రిక 1:9 మనం పాపాలు ఒప్పుకున్నట్లయితే ఎటువంటి పాపం అయినప్పటికీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎంత వేడి వస్తుంది ఈ యొక్క 4వ తెగుల్లో అంటే ఇక్కడ గమనించండి. ఒక్కసారి ఈ యొక్క స్త్రీని గమనించండి. ఇది 2016లో జరిగింది కరీంనగర్లో. తన యొక్క ఇంటి మెట్ల మీదే ఆ యొక్క వేసవ కాలంలో కాస్త నూనె వేసి ఆ యొక్క నూనెలో ఒక కోడిగుడ్డు పగలగొట్టి వేసేస్తే కాసేపటికి అది ఆమ్లెట్ అయిపోయింది. ఏకంగా ఏ స్టవ్ లేకుండానే అంత వేడి. అది 45 డిగ్రీలు మాత్రమే ఆ రోజున వచ్చిన వేడి. 45 డిగ్రీలకే ఆ యొక్క కోడిగుడ్డు ఆమ్లెట్ అయిపోయింది స్టవ్ మీద పెట్టకుండానే. ఇంకా ఎక్కువ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని గమనించండి. దుబాయ్లో 2016 జూలై 14 అక్కడ 64 డిగ్రీలు సెల్సియస్ వేడి వచ్చేసింది. 64 డిగ్రీలు అంటే మనం బియ్యం నీళ్లు కలిపేసి అలాగే ఎండలో పెట్టేస్తే ఏ స్టవ్ అవసరం లేకుండా కాసేపు గుడికిపోతుంది అనమాట. అంత వేడి వచ్చేసింది ఏకంగా. అలాగే కువైట్లో 2019 జూన్ 13 ఏకంగా 68 డిగ్రీలు వేడి వచ్చేసింది ఏకంగా ఎండ. అంటే ఆ యొక్క నీళ్లు బియ్యం కలిపేసి పెట్టేసినట్లయితే మొత్తం అంతా కూడా దానికదే ఉడికిపోయే పరిస్థితి అనమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే మనం నేర్చుకున్నాం కదా మొదటి తెగుల్లో అందరికి కూడా బాధాకరమైన చెడ్డపుడ్లు వచ్చేసాయి శరీరం అంతా కూడా. కనుక ఎక్కడ కూడా ఇక విద్యుత్ శక్తి సప్లై అనేది ఉండదు, అంటే ఎలక్ట్రిసిటీ ఉండదు అనమాట. ఈ యొక్క 7 తెగుళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క శరీరం అంతా కూడా పొక్కులు వచ్చేసి అనారోగ్య బారిన పడిపోతారు. కనుక వారికి ఇక ఎవరు కూడా విద్యుత్ శక్తి తయారు చేయటం, సప్లై చేయటం అనే పరిస్థితి లేదు. ఈ యొక్క విషయాన్ని కూడా గమనించండి. ఇరాన్ దేశంలో 2005లో అక్కడ వారికి ఒక డిజర్ట్ ఉంది, ఎడారి ఉంది.
అక్కడ 71 డిగ్రీలు వేడి వచ్చేసింది ఏకంగా. ఇవన్నీ కూడా మనకున్న ఆధారాలు. ఇది ఎవరో కల్పించి చెప్పింది కాదు, ఖచ్చితంగా జరిగిన సంఘటనలు. 71 డిగ్రీలు వేడంటే ఈ వేసవకాలంలో 45 వస్తే 46 వస్తే తట్టుకోలేకపోతున్నాం. 71 డిగ్రీలు తట్టుకోగలరా ప్రజలు? ఇంకా కాస్త ఎక్కువ వచ్చినట్లయితే మనం అనుకోవచ్చు, వారు ఏదన్నా ఏసీ వేసి కూర్చోవచ్చు, ఎయిర్ కూలర్ పెట్టి కూర్చోవచ్చు, ఏదైనా కాస్త ఉపశమనం పొందవచ్చు కదా అని అనుకోవచ్చు మనం. కానీ ఆ యొక్క సమయంలో మొదటి తెగుల నుంచి కూడా శరీరం అంతా పొక్కులు వచ్చేసాయి కనుక, చెగ్గడ్లు వచ్చేసాయి కనుక ఎక్కడ కూడా ఎవరు కూడా విద్యుత్ శక్తి కానీ పెట్రోల్ కానీ డీజిల్తో ఆ జనరేటర్ పెట్టుకుందామన్నా సరే అవకాశం దొరకదు. తీవ్రమైన వేడి, దాన్ని తట్టుకోలేక ప్రజలు ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు రాలిపోయే ప్రమాదం ఉన్నది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే దేవుని యొక్క కాపుదల చూడండి. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతిగా కాపాడారు? పగలు ఆయన మేఘస్తంభంగా వారిని కాపాడి నడిపించారు. నిర్గమకాండం 13:21 మేఘస్తంభం అంటే దట్టమైన మేఘం, చల్లని గాలి ఇశ్రాయేలీయులకి. అలాగే దేవుని నమ్ముకున్న వారికి కడవరకాల చివరి దినాల్లో కూడా లోకమంతా కూడా వేడితో ఉడికిపోతున్నప్పటికీ, వేడితో బగబగా కాలిపోతున్నప్పటికీ ప్రజలందరూ కూడా దేవుని నమ్ముకున్న వారు ఎక్కడున్నప్పటికీ వారికి ఆయన కాపుదల ఉంటుంది. ఆయన మేఘస్తంభంగా వారిని నడిపిస్తారు. అదే రీతిగా ఇటువంటి ఎక్కువ వేడి వచ్చినప్పుడు ఏం కావాలి? ఎక్కువ నీళ్ళు కావాలి త్రాగటానికి. మూడో తెగులు ఏమైపోయిందో నీరంతా కూడా మనం నేర్చుకున్నాం. నీరంతా కూడా నదుల్లో, కాలువలో, జలాశయాల్లో రక్తమైపోయింది. ప్రకటన 16:6 వారికి రక్తమే తాగవలసి వచ్చింది. కారణం దేవుని యొక్క భక్తుల యొక్క రక్తాన్ని చిందించారు కనుక. అయితే దేవుని బిడ్డలకి దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలీయులకు ఆ బండలో నుంచి నీళ్లు ఇచ్చారో నిర్గమకాండం 17 మనకు కూడా ఆ రీతిగా దేవుడు అనుగ్రహిస్తారు. కనుక దేవుని నమ్ముకున్న వారికి ఈ ఎండ వలన వారికి ఏ హాని కలగదు, మంచి నీరుకి ఏ కొదువ ఉండదు. ప్రభువు వారికి కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తారు. అయితే ఆ సమయంలో మూడవ తెగులో నీరంతా కూడా రక్తవర్ణం అయిపోయింది కనుక మనం ఇంట్లో ఉన్న బాటిల్లోంచి నీళ్లు వేసుకున్నప్పటికీ ఆ నీళ్లు రక్తంగానే వస్తాయి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి అమెరికా అంతరిక్ష పరిశోధన శాస్త్రజ్ఞులు, వారిని నాసా అంటున్నారు, ఇంగ్లీష్లో నాసా అంటున్నారు. వారు ఇటీవల కాలంలో ఒక హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక ఏంటంటే ఈ యొక్క భూమి మీదకి సౌర తుఫాను అంటున్నారు, ఇంగ్లీష్లో సోలార్ స్టామ్ అంటున్నారు. అంటే సూర్యుడిలో తుఫాన్ వస్తుంది. సూర్యుడు మండుచున్న అగ్నిగోళం మన అందరికి తెలుసు. అక్కడ ఆ మండుచున్న అగ్నిగోళంలో తుఫాను అది వచ్చినట్లయితే చాలా ప్రమాదకరం. అయితే ఇటీవల కాలంలో మనకి వచ్చినట్లుగా దాఖలాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. 2017లో సెప్టెంబర్లో వచ్చింది, 2023లో డిసెంబర్ 31 వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా 2024లో ఫిబ్రవరి 22 కూడా ఆ యొక్క సౌర తుఫాను స్వల్పంగా వచ్చింది. అయితే అది ఎక్కువ వచ్చినట్లయితే దానికి చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయని నాసా శాస్త్రజ్ఞులు హెచ్చరిక చేస్తున్నారు. ఏంటి విపరీతమైన ఆ యొక్క పరిణామాలు ఏముంటాయంటే, ఈ యొక్క సౌర తుఫాన్ వచ్చినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో సోలార్ ఫ్లేర్ అంటున్నారు, లేకపోతే జియో మ్యాగ్నెటిక్ స్టామ్ అంటున్నారు ఇంగ్లీష్లో. అది వచ్చినట్లయితే ఆ సౌర తుఫాను అంటే సూర్యుడిలో తుఫాను వచ్చినట్లయితే ఇక్కడ ఈ ఆకాశంలో ఎవరి శాటిలైట్లు, ఎన్ని శాటిలైట్లు ఉన్నా సరే ఆ శాటిలైట్లు అన్నీ కూడా కరిగిపోతాయి, ఇక పనిచేయవట. దాంతోపాటు ఈ భూమి మీద ఎక్కడున్నా సరే ఎలక్ట్రిక్ గ్రిడ్ అంటున్నాం, అంటే ఈ యొక్క కరెంటు లేకపోతే విద్యుత్ శక్తి సప్లై చేసే ఆ యొక్క పరికరాలు అనమాట, అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి, పనిచేయకుండా వెళ్ళిపోతాయంట. సౌర తుఫాన్ వచ్చినట్లయితే దానివలన చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అది వచ్చినట్లయితే ఈ యొక్క శాటిలైట్లు అన్ని కరిగిపోయి అనుకోండి, అవి పనిచేయకుండా పోయి అనుకోండి, మరి మన యొక్క ఫోన్ సిగ్నల్స్ వస్తాయా, మన యొక్క మొబైల్కి, మన టీవీకి సిగ్నల్ వస్తాయా, తర్వాత మన బ్యాంకులో సర్వర్ పనిచేస్తుందా, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. తర్వాత ఈ రోజుల్లో ఉన్న అధునాతనమైన కార్లతో ఏం చేస్తున్నారు, GPS అంటున్నారు, అది ఎక్కడ అడ్రస్ పెడితే అదే తీసుకెళ్ళిపోతుంది మనల్ని, అది కూడా పనిచేయదు. ఇక ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు ఆ యొక్క సౌర తుఫాను పెద్దది వచ్చినట్లయితే, ఇప్పుడు చిన్న చిన్నవి వచ్చాయి ఈ మధ్యకాలంలో, ఇంకా పెద్దది వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని ఎవరు ఆపగలరు, రాకుండా ఎవరు చేయగలరు? తుఫాను ఆపగలిగే శక్తి ఏ మానవులకైనా, ఏ దేశానికైనా, ఏ శాస్త్రజ్ఞులకైనా ఉన్నదా?
లేనే లేదు. మామూలు తుఫాన్ని ఆపలేకపోతుంది. అది సూర్యుడు వచ్చే తుఫాన్ ఎవరు ఆపుతారు? ఎలన్ మస్క్ మన అందరికి తెలుసు. స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్. అయితే ఆయన 49 చిన్న శాటిలైట్లని ప్రయోగించారు ఆకాశంలోకి. ఇది 2022 ఫిబ్రవరి 4వ తారీఖున. 49లో 40 కాలి బూడిదైపోయాయి, కింద పడిపోయాయి. అవి చేయటానికి $20,000 ఖరీదన్నారు. అవన్నీ కూడా కాలి పడిపోయాయి. అయితే దేని వల్ల పడిపోయాయి అని వారు పరిశోధన చేసుకుంటే 40 పడిపోయాయి, ఏకంగా కాలిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. దేనివల్ల అంటే దాన్ని వాళ్ళు జియో మ్యాగ్నెటిక్ స్టామ్ అన్నారు. అంటే సౌర తుఫాను వలన పడిపోయాయి. అది చిన్న తుఫానే. ఇంకా పెద్దది వచ్చుంటే ఈ లోకంలో ఉన్న ఏ దేశానికి చెందినప్పటికీ శాటిలైట్లు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోను అనమాట. దేవుని కృప వల్ల ఇంకా అటువంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ జరిగినట్లయితే ఇక మనకి ఏ రకమైన కమ్యూనికేషన్, ఈ రోజుల్లో మనకి శాటిలైట్ ద్వారానే కదా మన యొక్క ప్రయాణాలు, మన ఫోన్లు, మన టీవీలు, మన యొక్క ఇంటర్నెట్లు, మన యొక్క బ్యాంకు సర్వరు, అవన్నీ కూడా దాని ద్వారానే జరుగుతున్నాయి. అవి అయిపోయినట్లయితే ఇక ఏమీ కూడా అందుబాటులో ఉండవు. అంటే మన సొంత డబ్బు బ్యాంకులో ఉన్నప్పుడు సరే తీసుకునే అవకాశం ఉండదు అనమాట. కారణం సర్వర్ పని చేయకపోతే వారు ఏం చేస్తారు పాపం? ఇటువంటి ప్రమాదం పొంచి ఉంది కనుక ఖచ్చితంగా 4వ తెగులు ఎప్పుడైతే వస్తుందో ఆ 4వ తెగుల్లో ఈ యొక్క దుష్ఫలితాలన్నీ కూడా రాబోతున్నాయి. కనుక ఇటువంటి గడ్డు పరిస్థితి రాకముందే మనం ప్రభువుని నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో జీవించినట్లయితే, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే, ఆయనకు ఇష్టులైన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించినట్లయితే మనకి ఏ డోకా లేదు. ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు కాపాడారు, మనల్ని కూడా కాపాడతారు. కనుకనే యేసు ప్రభు ప్రేమతో ఆయన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించారు. ఆయన ప్రేమతో చెప్తున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ విపత్తులన్నీ కూడా ఈ భూమి మీదకి రాబోతున్నాయి 2వ రాకడకు ముందు. కనుక యేసు ప్రభు నమ్ముకున్నట్లయితే ఆయన ప్రేమతో మనకి హెచ్చరిక చేశారు కనుక మనము క్షేమంగా ఉండగలం. మనకి భరోసా ఉంటుంది, మనకు భద్రత ఉంటుంది. ఆయనే మనల్ని కాపాడతారు. ఇశ్రాయేలీలకి ఏ కీడు కలగలేదు, దేవుడు వారిని కాపాడారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని గమనించాలి మనం. కనుక యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి. ఆయన రాకల్లో మనం ఎత్తబడాలంటే ఈ యొక్క 4వ తెగుల్లో ఆ సూర్యుని యొక్క అమితమైన వేడి బారిని మనం పడకుండా ఉండాలంటే, ఈ యొక్క 7 తెగుళ్ళు ఏది కూడా మనకి సోకకుండా ఉండాలంటే యేసు ప్రభు ఇస్తున్న ఈ ప్రేమ హెచ్చరికను మనం పట్టించుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే, దేవునికి దగ్గరగా జీవించినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో మనం నడవాలా, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించాలా. అలా జీవించినట్లయితే ఈ యొక్క 7 తెగుళ్ళ ద్వారా మనకి ఏ కీడు ఆపద మనకి సోకదు. ఇది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీపించండి, ప్రార్థించి ఈ యొక్క 4వ ఎపిసోడ్ 4వ తెగులు గురించి వర్తమానాన్ని ముగిస్తాను. వచ్చే కార్యక్రమంలో 5వ ఎపిసోడ్లో 5వ తెగులు గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 4వ ఎపిసోడ్ని ముగిద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి ఎంతో ముందుగానే ప్రభువా ఈ యొక్క ప్రేమ వర్తమానాన్ని హెచ్చరికగా మాకు వినిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం. అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మేము, మా కుటుంబాలు, మా సంఘాలు మీరు రాకడ కొరకు సిద్ధపడి మీ వాక్యపు వెలుగులో జీవిస్తూ, మీ ఆజ్ఞల వెలుగులో మేము జీవిస్తూ మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధన్యత మాకు దయచేయమని, దాని ద్వారా ఈ తెగుల్లో ఏది కూడా మాకు సోకకుండా మీ కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో 5వ తెగులు గురించి వాక్యం నుంచి ధ్యానిద్దాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచర్యలు పాలిభాగస్తులా ఉండి సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నప్పటికీ మీ ప్రార్థన అవసరత మాతో పంచుకోండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది, ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు, అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.